అసలు ప్రవచనకారులు అనేవాళ్ళే లేకపోతే ఈరోజు సనాతన ధర్మం అసలు ఎక్కడుంది, అసలు ఎక్కడ నిలబడుతుంది? మన ధర్మం గురించి, మన శాస్త్రాల గురించి, పురాణాల గురించి, ఇతిహాసాల గురించి మనకు ఎవరు చెప్తారు? మనమేం వెళ్ళి అవన్నీ చదువుకోలేం కదా. వాళ్ళ పరిజ్ఞానాన్ని, వాళ్ళు తెలుసుకున్నది మనకు నలుగురికి మనకు పంచుతున్నారు. మన ఆలయాల గురించి కానీ, మన చారిత్రకమైన వీటి గురించి కానీ వాళ్ళకి తెలిసింది మనకు చెప్తున్నారు. మీడియా వల్ల మనకు అందరికీ అందుతున్నాయి అవి. అదొక మంచి. అలాంటి వాళ్ళని పట్టుకుని మీరు ఏరా అని అంటే వాళ్ళకున్న దాని ముందు మనం ఎంత? నువ్వు గొప్పదానివే కావచ్చమ్మా, నేను కాదని అనలేదు. ప్రియా చౌదరి గారు చాలా గొప్పవాళ్లే, సమానులే వాళ్ళందరితో. కానీ వాళ్ళలాగా ఈవిడ ప్రవచనాలు చెప్పలేరు. ఈవిళ్ళలాగా పోనీ ఇలాంటి నిరసనకారులో లేకపోతే ఇలాంటి చైతన్య మార్గం ఇలాంటి నడిపించే వాళ్ళలాగా వాళ్ళు చేయలేరు. వాళ్ళ ధర్మ మార్గం వాళ్ళది, మీ మార్గం మీది. మీరు వెళ్ళే దారిలో వాళ్ళు రాలేరు, వాళ్ళ దారిలో మీరు వెళ్ళలేరు. అలాంటప్పుడు ఎక్కడున్నారా మీరు అని అడిగే హక్కు ఎక్కడదమ్మా? చాలా బాధ అనిపించింది నేను ఈ వీడియో చేయడానికి. ఎందుకంటే మనం ఏ మార్గం అయితే చూపెడతామో మన పిల్లలు అదే. మీరే చాలాసార్లు చెప్పుకుంటారు, పెద్దలు నడిచే మార్గంలోనే పిల్లలు కూడా నడుస్తారు అని. మరి మనకు ఆవేశం వచ్చింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అనేకూడదు. మనకంటూ స్వతహాగా ఒక సంస్కారం అనేది ఉండాలి. మనమంటూ కొన్ని హద్దులు అనేది పెట్టుకోవాలి. దాని ప్రకారమే మనం ఉండాలి. పడినంత మాత్రాన, ఎదుటి వారిని దూషించినంత మాత్రాన అక్కడ న్యాయం అనేది జరగదు. ఇదమ్మా సంగతి. నాకు అనిపించిన అభిప్రాయం నేనైతే చెప్తున్నాను. మీ అందరికీ ఎలా అనిపించిందో, మీరు ఎలా అయితే ఫీల్ అయ్యారో అన్నది నాకు తెలియదు. నేను ఈ వీడియో చేయడానికి కూడా చాలా ఆలోచించి చేశానండి. కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి. నమస్తే.